చాలా స్పష్టంగా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటున్నారని, ఇది ఘోరమైన తప్పని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. సిట్ నివేదిక చంద్రబాబు ఆరోపణలు అబద్దమని తేలిందన్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు మళ్లీ కొత్త కమిటీలు వేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం టీడీపీ మానుకోవాలని సూచించారు. ప్రజల దృష్టి ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేసేదానికి, అదేవిధంగా హిందువుల మనోభావాలు ఆసరాగా తీసుకొని హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుణ్ణి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా హేయమైన రాజకీయము. ఇటువంటి దేవుణ్ణి వాడుకొని రాజకీయాలు చేయడం మానుకోమని చెప్పి కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని కోరుతా ఉన్నాను. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఒక దీని వరకు అయిపోయింది. సిట్ ఈరోజు దాన్ని క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంకా వదిలేసి ప్రజల బాగోగులు చూసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు మొత్తం కూడా ఈ రాజకీయాలన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేయడము, మళ్ళీ తోకముడిచిపోవడం ఈ మధ్యలో చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఆరోపణలు కూడా పూర్తి నిరాధారం అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో తానే తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్